అదే మన బెంగళూరు హైవేలో మనం ముందుకు వచ్చిన తర్వాత షాద్నగర్ దాటిన తర్వాత మనకు కనిపిస్తుంది ఇక్కడ టోల్ గేట్, టోల్ ప్లాజా అన్నమాట. ఇది రాయకల్ టోల్ గేట్ అంటారు, రాయకల్ టోల్ గేట్. ఈ రాయకల్ టోల్ గేట్ కి జస్ట్ బిఫోర్ 200 మీటర్స్ ముందే మనకు రైట్ సైడ్ లో కనిపించే నా బ్యాక్ సైడ్ లో ఉంది రామేశ్వరం టెంపుల్. సో ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ లో మనకు రామేశ్వరం టెంపుల్ అయితే ఉంటుంది. సో రామేశ్వరం టెంపుల్ రోడ్ లో మనకు డ్రీమ్ వ్యాలీ 2 అనే వెంచర్ మన ఆధునిక గ్రూప్ నుంచి 100 ఎకర్స్ లో చేయడం జరిగింది. ఆ వెంచర్ కి మనం చూడడానికి వెళ్తున్నాము. సో ఇది ఒక మనకు టోటల్ గా మన వెంచర్ కి చాలా దగ్గరలో అనే చెప్పొచ్చు. అండ్ ఇదంతా కూడా మీకు HMDA జోన్ లోకి వస్తుంది. సో హైదరాబాద్ నుంచి మనకు ఏదైతే ఇప్పుడు త్రిబుల్-R వస్తుందో త్రిబుల్-R నుంచి 5 కిలోమీటర్స్ వరకు కంప్లీట్ గా మనకు HMDA పరిధిలో ఉంది కాబట్టి సో మన వెంచర్ కూడా ఈ ఏరియా కూడా మనకు అంతా కూడా రంగారెడ్డి డిస్టికే వస్తుంది అండ్ HMDA లిమిట్స్ లోకి వస్తుంది. సో ఆ ఒక్క వెంచర్ చూడడానికి మనము ఈ రోజు మనం ఈ ఏరియాకి వచ్చేసాం. సో ఆ వెంచర్కి వెళ్ళిపోదాం. సో ఇందాక మనం రామేశ్వరం ఆర్చ్ అయితే చూసామండి. సో మెయిన్ హైవే నేషనల్ హైవే 44 బెంగళూరు హైవే నుంచి మనం అయితే 4 కిలోమీటర్స్ లోపలికి వచ్చిన తర్వాత మనకు రామేశ్వరం అనే టెంపుల్ ఏదైతే 4 కిలోమీటర్స్ లో మనకి ఇది టెంపుల్ అయితే వచ్చింది. అండ్ ఇది మనకు ఫారూక్ నగర్ మండల్ వస్తుంది. అండ్ ఇది షాద్నగర్ లో ఉన్నటువంటి రామేశ్వరం టెంపుల్. ఇది మనకు రాముడు స్థాపించిన లింగం అండి ఇక్కడ. సో లంక నుంచి రాముడు వచ్చేటప్పుడు స్థాపించిన లింగం. సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈ లింగం వచ్చేసి మనకు అంచెలంచెలుగా ఎదుగుతా పోతుంది. సో అది ఇక్కడ అందరు నమ్ముతున్న విశేషం అనమాట. సో ప్రతి ఆదివారం రోజు ఇక్కడ చాలా జనాలు క్రౌడ్ తోటి ఇక్కడ చాలా మంది నిండిపోయి ఉంటారు. సో చుట్టుపక్కల కూడా చాలా నివాసవాసులు ఉన్నారు, చాలా మంది గృహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ నివసించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ కమర్షియల్ కూడా చాలా ఉంది కాబట్టి. అండ్ మన ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ బ్యాక్ సైడ్ లో మనకు మన వెంచర్ వచ్చేసి డ్రీమ్ వ్యాలీ 2 అనే ఒక ప్రాజెక్ట్ 100 ఎకర్స్ లో చేయడం జరిగింది. సో చాలా నియర్ బై లో మనకు టెంపుల్ కానీ మన వెంచర్ కానీ సో ఇది ఒక డెవలప్మెంటెడ్ ఏరియాగా ఈ షాద్నగర్ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇది చాలా పురాతనమైన ప్రాచీనమైన శివాలయం టెంపుల్ రామేశ్వరం టెంపుల్. సో ఇప్పుడు మనం ఏదైతే రామేశ్వరం టెంపుల్ దాటి 3 కిలోమీటర్స్ ముందుకు వచ్చిన తర్వాత మన ఏదైతే రోడ్ ఉందో ఈ రోడ్ కూడా మొత్తం మనకు 100 ఫీట్ రోడ్ గా శాంక్షన్ అయిందండి. సో ఇది మనకు కంసాంపల్లి విలేజ్ కిందకి వస్తుంది అండ్ ఈ రోడ్ టువర్డ్స్ మనకు పరిగి రోడ్ కూడా కనెక్టివిటీ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు నా బ్యాక్ సైడ్ లో ఇదే ఏరియాలో మనకు హాలిడే మెరీనా అన్న ఒక రిసార్ట్ అయితే ఉంది. సో ఇది ఎందుకు చూపిస్తున్నానంటే సో మన వెంచర్ కి పక్కనే ఆనుకొని డ్రీమ్ వ్యాలీ 2 వెంచర్ కి ఆనుకొని మనకి హాలిడే మెరీనా అనే రిసార్ట్ ఉంది. సో ఇందులో పర్ హెడ్ 2000 నుంచి 3000 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. సో దాని పక్కనే మన వెంచర్ అయితే చేయడం జరిగింది. అండ్ ఈ రోడ్ అయితే చూస్తున్నారో ఇక్కడ నుంచి అంటే మన దీని వెంచర్ కి పక్కనే సో ఇటు ఒక మనకు త్రిబుల్-R రింగ్ రోడ్ రావడం జరుగుతుందండి. సో ఇదే రోడ్ అండి. సో ఇదే రోడ్ ముందుకు వెళ్తే మనకు త్రిబుల్-R రింగ్ రోడ్ ఉంది అండ్ మార్కింగ్ కూడా ఆల్రెడీ వేసేసారనమాట. సో మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమంటూ తూరుకు వెచ్చగా చేరంగా సందే సూర్యుడే సూటిగా వచ్చి చిలిపిగా చెంపనెగిచ్చి తలుపులు తీయంగా ఎగిరే పావురం తీరుగా మనసే అంబరం చేరగా కలమేలుకున్నది ఇలనేలుతున్నది మెల్లగా మెల్లగా తట్టి మేలుకోమంటూ తూర్పు వెచ్చగా చేరంగా. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం వచ్చేసి డ్రీమ్ వ్యాలీ 2 వెంచర్కి అయితే వచ్చేసాము. ఇది కంప్లీట్ గా 100 ఎకర్స్ లో చేయడం జరిగింది వెంచర్. అండ్ స్టార్టింగ్ లో మీకు చూపించాను నేను కంప్లీట్ గా రోడ్ బెంగళూరు హైవే మనం ఎలా అయితే స్టార్ట్ అయ్యాము. సో మనకు ఏదైతే రామేశ్వరం ఆర్చ్ అయితే చూపించాను బెంగళూరు హైవే దగ్గర, మీకు అక్కడ నుంచి టెంపుల్ చూపించాను. నెక్స్ట్ హాలిడే మెరీనా రిసార్ట్ పక్కనే ఆనుకొని ఉన్న ఈ యొక్క వెంచర్ డ్రీమ్ వ్యాలీ 2 వెంచర్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకు
టోటల్ గా 100 acres లో వెంచర్ చేయడం జరిగింది. 40 feet రోడ్స్ అండ్ 30 feet రోడ్స్ చేయడం జరిగింది. అండ్ మనకు 1 గుంట 121 స్క్వేర్ యార్డ్ అండ్ 2 గుంట 242 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి ఇక్కడైతే ప్లాట్ చేయడం జరిగింది. ఇవి గుంటా వైజ్ గా మనం అయితే ఇస్తున్నాము. అండ్ ప్లాట్ రిజిస్ట్రేషన్ మీకు నాలా కన్వర్షన్ తోటి మనము చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రూట్ ప్లాంటేషన్ దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. 8 type ఆఫ్ ఫ్రూట్స్ ప్లాంటేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క వెంచర్ మనకు కంప్లీట్ గా బెంగళూరు హైవే నుంచి చూసుకుంటే, ఏదైతే నేషనల్ హైవే NH44 నుంచి చూసుకుంటే మనకు 7 kilometer డిస్టెన్స్ లో వస్తుంది. సో ఈ యొక్క వెంచర్ కి ఎగ్జాక్ట్ గా మనకి కంసాంపల్లి విలేజ్ కిందికి వస్తుంది. అండ్ RRR ఏదైతే వస్తుందో మనకి ఇక్కడ నుంచి మోస్ట్లీ 1 kilometer లో ఉంటుంది. సో ఇంత చాలా దగ్గరలో మనకు RRR రింగ్ రోడ్ కి దగ్గరలో ఉన్నటువంటి డ్రీమ్ వ్యాలీ 2 కంసాంపల్లి విలేజ్ మనకు వస్తుంది. సేమ్ రంగారెడ్డి డిస్టిక్ లోనే మనకు వస్తుంది. అలాగే వచ్చేసి అండ్ ఇక్కడ కాస్ట్ వచ్చేసి మనకు 8,399 పర్ స్క్వేర్ యార్డ్. అంటే ఒక గుంట మనకు 10 లక్షల్లోనే మనకు వస్తుంది. అంటే ఈ రోజుల్లో మనం హైదరాబాద్ లో కొనలేని పరిస్థితి అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా మంది తీసుకోలేని పరిస్థితి ఉంది. సో చాలా మంది పిల్లల కోసమైనా సరే, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసమైనా, లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ కోసమైనా పెట్టుబడి పెట్టుకోవాలనుకున్న వాళ్ళకు ఇన్వెస్టర్స్ కి మాత్రం ఒక మంచి చాయిస్ మనకు డ్రీమ్ వ్యాలీ 2 అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ యొక్క వెంచర్ లో ఏంటంటే మీరు ఈ రోజు 10 lakhs కి మీరు ఒక 1 గుంట అండ్ 2 గుంటాస్ కి మీరు ఒక 20 lakhs పెట్టుకున్నట్టయితే అట్లీస్ట్ మీరు ఇక్కడ 5 to 10 years అండి, 10 years అయినా మీరు మీ పిల్లల కోసం, అంటే ఇప్పుడు న్యూలీ మ్యారీడ్ అయిన వాళ్ళైనా సరే పిల్లల కోసం ఒక 10 years పెట్టుకోండి చాలు. 10 years లో మీరు పెట్టే ఈ ఒక 10 lakhs కి మీకు 1 crore వాల్యూ అయితే వస్తుంది. అంటే మీరు ఇప్పుడు పెట్టే 8,000 గజం అయితే ప్రైస్ ఉందో మీకు ₹1,00,000 గజం మీకు నేను 10 years అని చెప్తున్నాను. 5 years లో వచ్చేస్తుంది, బట్ నేను 10 years అని చెప్తున్నాను. సో ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ RRR కి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్. RRR మనకు ఎంత తొందరగా కంప్లీట్ అవుతుంది అనేది కూడా అందరికీ తెలిసిందే. అండ్ సౌత్ పార్ట్ లో మనకు ఇది వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది, అందరికి తెలిసిన విషయమే నాకు RRR. అండ్ మనకి ఇక్కడ రోడ్ కనెక్టివిటీ కూడా చాలా దగ్గరలో ఉంది. సో ఇవన్నీ మంచి ఫెసిలిటీస్ తో పాటు మనకు రిసార్ట్ మెంబర్షిప్ ఫ్రీ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీకు ఈ వాల్ కనిపిస్తుంది కదండి. సో ఇక్కడ బ్యాక్ సైడ్ లో చూస్తున్న అయితే ల్యాండ్ ఉందో ఇదైతే క్లబ్ హౌస్ కోసం అయితే మనము వదలడం జరిగింది. సో ఈ యొక్క కంప్లీట్ 1 acre ల్యాండ్ లో మనం క్లబ్ హౌస్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు మెంబర్షిప్ ఉంటుంది. అండ్ ఇది కాకుండా మనకు సపరేట్ గా మనం ఒక్కో హైవేలో ఒక్కొక్క రిసార్ట్ అనుకుంటున్నాం కాబట్టి ఆ హైవేలో రిసార్ట్ కూడా మీకు మెంబర్షిప్ ఫ్రీగానే ఉంటుంది. సో అది కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడున్న ఈ తక్కువ ప్రైస్ లో మీరు ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే మీరు 5 to 10 years లో మంచి బెనిఫిట్ పొందిన వాళ్ళు అవుతారు. అండ్ ముఖ్యమైన ఇంకొక శుభవార్త ఏంటంటే మనకు ఇందులో ఎవరికైతే ఇమీడియట్లీ పేమెంట్ చేయలేని వారికి మనకు ఇంకొక ఆప్షన్ మన కంపెనీ ఇవ్వడం జరిగింది. ఆధునిక్ గ్రూప్ నుంచి మనకు కంపెనీ వచ్చేసి 1 year ఆప్షన్ కూడా ఇచ్చారు. అంటే అట్లీస్ట్ ఇప్పుడు ఒక 2.5 lakhs అంటే 10 lakhs లో 2.5 lakhs పేమెంట్ చేసుకుంటే 25% పేమెంట్ చేసుకుంటే మిగతా ఒక 1 year EMI లో మీరు ఎలా అయినా పే చేసుకుని మీరు తీసేసుకోవచ్చు. సో EMI ఆప్షన్ లో కూడా మనకి ఈ వెంచర్ మనకు లభించడం జరుగుతుంది. సో అలాంటి గొప్ప వెంచర్ మనకైతే ఇది ఉంది. అండ్ దీనికి నా బ్యాక్ సైడ్ లో చూస్తే మీకు ఒక కొండలా కనిపిస్తుంది. అండ్ ఆ ల్యాండ్ వచ్చేసి 100 నుంచి 200 acres అండి. సో ఎగ్జాక్ట్ 100 అబోనే ఉంది. సో మహేష్ బాబు గారిది పద్మాలయ స్టూడియోస్ ఇక్కడ అతను కట్టడం అయితే జరుగుతుంది. అది 100 acres పైనే ఉంది. కొంతమంది 200 acres అంటున్నారు, బట్ 100 acres అబో అయితే ఉంది. ఇది కూడా చాలా దగ్గర అనమాట. పద్మాలయ స్టూడియోస్ ఇక్కడ కట్టబోతున్నారు. సో ఫిలిం షూటింగ్స్ కూడా ఇక్కడ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ చాలా మంది యాక్టర్స్ ల్యాండ్స్ కూడా ఇక్కడ చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఇలాంటి ప్లేస్ లో మీరు ఏంటంటే ఎక్కువ ల్యాండ్ తీసుకోవడానికి చాలా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం బాగుంటుంది. సో ఇక్కడ మీరు తీసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. అండ్ షాద్నగర్ కి చాలా దగ్గరలో ఉంది. రామేశ్వరం టెంపుల్ కూడా చాలా దగ్గరలో ఉంది. అండ్ మనకు హాలిడే మిరియన్ అయితే పక్కనే ఉంది. అండ్ ఇలాంటి మంచి అద్భుతమైన వెంచర్ లో ఇన్వెస్ట్మెంట్ తక్కువ ప్రైస్ లో ఈ రోజు మనకు 10 లక్షల్లో ఒక గుంట ప్లాట్ మనకు లభించడం చాలా చాలా అదృష్టం అండి. సో మీకోసం, మీ పిల్లల కోసం, భవిష్యత్తు కోసం మీరు ఈ రోజు మీరు సరైన నిర్ణయం తీసుకొని మీరు సైట్ విజిట్ కి రాగలరు. అండ్ డిస్ప్లే మీద నెంబర్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ చేసి మీరు సైట్ విజిట్ కి మీరు రావాలని చెప్పేసి కోరుకుంటూ నేను మీ శ్రీనివాస్, ఆధునిక్ గ్రూప్స్. థ్యాంక్ యూ.